జాగ్రత్తగా. ఆశీర్వాదాలంటే మనం అనుకుంటున్నాం నేటి క్రైస్తవ్యం ఆశీర్వాదం అంటే దేవుడు బంగారం, వెండి, వజ్రాలు, వైడూర్యాలు ఏవండీ మేడలు, మిద్దెలు ఇవే ఆశీర్వాదం అనుకుంటున్నారు చాలామంది. అందరూ కాదు. కొంతమంది ఆశీర్వాదం అంటే ప్రభు దగ్గరికొస్తే ఇక ఏ విధమైనటువంటి కష్టాలు, నష్టాలు, కరువులు, కాటకాలు ఉండవు అని భ్రమ పడుతున్నారు. దయచేసి భ్రమలో నుండి బయటికి రండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. కష్టాలుంటాయి, శ్రమలుంటాయి, శోధనలుంటాయి, నిందలుంటాయి, అవమానాలుంటాయి. అయినోళ్ళ ద్వారా, బంధువుల ద్వారా, నీ అన్న వాళ్ళ ద్వారా, ఎంతో నమ్మిన వాళ్ళ ద్వారా, మన అన్న వాళ్ళ ద్వారా, రక్త సంబంధికుల ద్వారా, తోటి విశ్వాసుల ద్వారా, తోటి సేవకుల ద్వారా ఎన్నో రకాలైనటువంటి నిందలు, అవమానాలు, శ్రమలు, కష్టాలు, శోధనలొస్తాయి. అయినా మనం ప్రభువుని వదలకుండా ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదం అంటే అయి కాదండి. అవి తాత్కాలికం. భూ సంబంధమైన అవసరతలు, అక్రతలు తాత్కాలికమండి. ఏవండీ ఇవాళ తిన్నాం, పంచపక్ష పరమాణాలతో తిన్నాం. మళ్ళీ సాయంకాలం రేపు ఆకలేసిద్దా? ఆకలేయదా? చెప్పాలి ఆకలేసిద్దా? ఆకలేయదా? ఈ దైనందిన జీవితంలో ఈ ఆశీర్వాదాలు ఇవేమీ శాశ్వతం కాదు. మరి ఏంటి నిజమైన ఫలింపు? ఆయనలో మనం ఫలించాలంట. హల్లెలూయా! ఆయనలో మనం ఫలించాలి. ఆయన వలె మనం ఫలించాలి. ఏమండి ఆత్మ ఫలాలు నీలో నుండి నాలో నుండి ఆయన పేరు పెట్టబడి ఆయన ప్రజలుగా పిలువబడుతున్న మనలో నుండి ఫలాలు రావాలంటే ఏం రావాలి? ఫలాలంటే కాయలు కాదు, ఫలాలంటే డబ్బు కాదు, ఫలాలంటే ఏమండి వెండి బంగారు వజ్ర వైడూర్యాలు ఇస్తటం కాదు. ఇదిగోండి ఇదిగోండి చర్చికి వచ్చారు కదా, ఇవి కాదు ఫలాలంటే. మరేంటి ఫలాలంటే? ఏమండి ప్రేమ. ఏమండి ఆత్మ ఫలాలు తీయండి 5వ అధ్యాయము 22వ వచనం గలతీయులకు రాసిన పత్రిక. ఫలాలంటే ఏం రావాలండి? ఒక వ్యక్తి ప్రభువులో నిలిచి ఉన్న వ్యక్తిలో నుండి ఏమి రావాలి? ప్రేమతో కూడిన మాటలు రావాలి, ఆదరణతో కూడిన మాటలు కావాలి, క్షమించే మాటలు రావాలి, ఓర్చుకునే మాటలు రావాలి. చదవదామా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నేను ముగిస్తున్నా. ఆత్మ ఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఏమండి మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. 9 ఫలాలు కనబడుతున్నాయి. హల్లెలూయా! అరే ఆయన ఫలించమంటున్నాడు. ఏంటి ఎందులో ఫలించాలి మనం? క్రీస్తు వలె ఫలించాలి. హల్లెలూయా! ఆయనలో ఏ ఫలాలైతే ఉన్నాయో